విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్దమేడపల్లి గ్రామంలోని చెరువు గుంతలో పడి 8 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పత్తిగోల వరుణ్ అనే బాలుడు సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లి చెరువు గుంతలో పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న బాలుడిని 108 వాహనంలో గజపతి నగరం ప్రాంతీయ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే మార్గమధ్యంలో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు తరలించినట్లు ఆంధ్ర ఎస్ఐ సిద్ధార్థ తెలిపారు. చూడండి, ఇదే ఈ ప్లేస్లో చనిపోయాడు. క్వారీ కూడా కాదు, అదే జేసీబీ తవ్వింది. జేసీబీ జస్ట్ ఒక లైన్గా తవ్వుకెళ్ళి పెద్ద నీళ్ళ కనబడట్లేదు చూడు, కానీ లోతు ఎక్కువ. ఆడు ఇల్లు చివరిని కొడుకుని జారిపోయి ఉంటాడు, అలా కిందకి వెళ్ళిపోంటాడు. అదే ఇక్కడ అవును, అదే ప్లేస్. అది నోతుంది, ఆడు పొట్టాడు కదా అమ్మదా. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్దమేడపల్లి గ్రామంలో ఈరోజు ఒక బాలుడు చనిపోయాడు. ఆ బాలుడు చెరువులో పడి మృతి చెందాడు. చెరువులో జేసీబీ గాతలు చెరువుల నుంచి మట్టి తోలుకెళ్ళడం వల్ల ఆ బాలుడు మృతి చెందాడు. చెరువులో జేసీబీ తోటి పెద్ద పెద్ద గుంతలో తీయడం వల్ల ఆ గుంతలో పడి ఈరోజు ఒక బాలుడు చనిపోయాడు. ఇది వరకు 3-4 గేదెలు పశువులు కూడా చనిపోయాయి. ఇంట్లో పడి పెద్ద పెద్ద గుంతలంట పడి పశువులు చనిపోయాయి. ఇప్పటికైనా అధికారులు సమయోచితతో చూస్తారని కోరుకుంటున్నాను.